టాలీవుడ్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించే కొందరు ఆర్టిస్టులు ఉన్నారు. మరి వారి భర్తలు ఎవరు? వాళ్ళు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్లో ఉన్న మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒకరు అనితా చౌదరి. ఈమె భర్త పేరు సుందర్. ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా. ఈమె భర్త పేరు సదత్. ఈయన హైదరాబాద్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా. ఈమె భర్త పేరు వెంకట కిషోర్ మార్చిరాజు. ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఝాన్సీ. ఈమె భర్త పేరు జోగి నాయుడు. ఈయన టాలీవుడ్లో యాక్టర్గా, యాంకర్గా ఉన్నారు. అయితే ఝాన్సీకి జోగి నాయుడుకి ప్రేమ వివాహం జరిగింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత ఎవరికి వారు పర్సనల్ లైఫ్ అలాగే సినిమా లైఫ్లో బిజీగా గడిపేస్తున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాయత్రి భార్గవి. ఈమె భర్త పేరు విక్రమ్. ఈయన ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ. ఈమె భర్త పేరు నితిన్ కపూర్. ఈయన బాలీవుడ్లో నిర్మాతగా ఉండేవారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి. ఈమె భర్త పేరు శివమణి. ఈయన కన్నడ పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన టాలీవుడ్ పరిశ్రమలో కెమెరామెన్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని. ఈమె భర్త పేరు మణిరత్నం. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా డైరెక్టర్గా ఎంతో పేరు సాధించారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ. ఈమె భర్త పేరు కృష్ణవంశీ. ఈయన టాలీవుడ్లో డైరెక్టర్గా ఎంతో పేరు సాధించారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేవతి. ఈమె భర్త పేరు సురేష్ చంద్ర. ఈయన సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్గా ఉన్నారు. అయితే పలు కారణాల వల్ల సురేష్ చంద్ర, రేవతి విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుకన్య. ఈమె భర్త పేరు శ్రీధర్. ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే పలు కారణాల వల్ల సుకన్య, శ్రీధర్ విడాకులు తీసుకుని విడిపోయారు. టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీనా. ఈమె భర్త పేరు విద్యాసాగర్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేవారు. అయితే అనారోగ్య కారణంగా విద్యాసాగర్ మరణించడం బాధాకరం. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధుబాల. ఈమె భర్త పేరు ఆనంద్ షా. ఆయన ఇండస్ట్రియలిస్ట్గా ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంద్రజ. ఈమె భర్త పేరు అప్సర్. ఆయన వ్యాపారవేత్తగా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంగీత. ఈమె భర్త పేరు క్రిష్. ఈయన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సింగర్గా ఎన్నో పాటలు పాడి ఎంతో మందికి ఫేవరెట్ సింగర్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజశ్రీ నాయర్. ఈమె భర్త పేరు భుజంగరావు. ఈయన కంప్యూటర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీత. సీతకు 2 వివాహాలయ్యాయి. ఈమెకు మొదట టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమతో యాక్టింగ్ అయినటువంటి పార్థిబంతో ప్రేమ వివాహం జరిగింది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత సీత తమిళ చిత్ర పరిశ్రమలో టీవీ యాక్టర్ అయిన సతీష్ను 2వ పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు. ఈమె భర్త పేరు ఎల్ రాజా. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ కమ్ యాక్టర్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య. ఈమె భర్త పేరు పొన్నవన్. ఈయన తమిళంలో, తెలుగులో కూడా యాక్టర్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా. ఈమె భర్త పేరు శిరీష్ గోడ్బోలే. ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోహిణి. ఈమె భర్త పేరు రఘువరన్. అయితే రఘువరన్ టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్గా ఎంతో పేరు సంపాదించారు. అయితే రోహిణికి, రఘువరన్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. అయితే పవిత్ర లోకేష్కి కన్నడ చిత్ర పరిశ్రమలో యాక్టర్ అయిన సుచేంద్ర ప్రసాద్తో వివాహం జరిగింది.
అయితే వారి మధ్య అభిప్రాయ మనస్పర్ధ విభేదాల కారణంగా పవిత్ర లోకేష్, సుచేంద్ర ప్రసాద్ విడిపోయారు. తర్వాత పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో యాక్టర్ అయిన నరేష్ తో ప్రేమలో పడ్డారు. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అతి త్వరలోనే పవిత్ర లోకేష్ నరేష్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లక్ష్మి. ఈమెకు 3 వివాహాలు అయ్యాయి. ఈమె మొదటి భర్త పేరు భాస్కర్. ఆయన ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగిగా ఉండేవారు. అయితే లక్ష్మి, భాస్కర్ విడిపోయాక యాక్టర్ అయిన మోహన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కూడా విడిపోయారు. తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన శివచంద్రన్ను లక్ష్మి 3వ వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధిక. ఈమెకు కూడా 3 పెళ్లిళ్ళయ్యాయి. రాధిక మొదటి భర్త పేరు ప్రతాప్ పోతన్. ఈయన తమిళంలో యాక్టర్గా ఉండేవారు. అయితే రాధికకి ప్రతాప్ పోతన్కి అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే రాధిక రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. వారు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత రాధిక టాలీవుడ్తో పాటుగా తమిళంలో హీరోగా ఎంతో పేరు సాధించిన శరత్ కుమార్ని 3వ వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గౌతమి. ఈమె భర్త పేరు సందీప్ భాటియా. ఈయన వ్యాపారవేత్తగా ఉంటారు. అయితే సందీప్ భాటియాకి గౌతమికి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత టాలీవుడ్ తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు సాధించిన కమల్ హాసన్ తో సహజీవనం చేశారు గౌతమి. వీరిద్దరు భార్యాభర్తలుగా ఎన్నో ఏళ్లు సహజీవనం చేశారు. అయితే కొన్నేళ్ల తర్వాత తమ బంధానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి. ఆమె భర్త పేరు సురేష్ తేజ. ఈయన బుల్లితెర పరిశ్రమలో డైరెక్టర్ గా ఉండేవారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన మరణించడం బాధాకరం. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు. అయితే శ్రీనివాస్ కి ప్రగతికి మధ్య అభిప్రాయాల భేదాలు కారణంగానే వాళ్ళిద్దరు విడిపోయారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆమని. ఈమె భర్త పేరు ఖాజీ మొయుద్దీన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉండేవారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించడం బాధాకరం. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో మదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ. ఈమె భర్తని పేరు సుశాంత్ భరద్వాజ్. ఆయన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా వర్క్ చేస్తున్నారు. ఇవ్వండి మొత్తంగా టాలీవుడ్ లో ఉన్న మదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు.